వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. నెల్లూరులో టీడీపీ సభ హాజరైన చంద్రబాబు. టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉధృతమవుతుందన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికల్లో 350కి పైగా సీట్లు గెలుచుకుంటామన్న బండి సంజయ్. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచన. గత ప్రభుత్వం 24 గంటలు బీజేపీని, మోదీని తిట్టేదని ఆరోపణ. మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్ధం 4వ సభ నిర్వహిస్తున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. సిద్ధం సభలో మేనిఫెస్టోని ప్రకటిస్తామని వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ వద్దని చెప్పిన కేసీఆర్ సర్కార్ పెడిచెవన పెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. మేడిగడ్డ కుంగిన తర్వాత ఇప్పుడు సందర్శించి ఏం లాభం అని ప్రశ్న. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నెల్లూరు రాకదిలరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరినట్లయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించారని, అది వేమిరెడ్డి ప్రత్యేకత అని చంద్రబాబు వివరించారు. ఇక సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని అని వ్యాఖ్యానించారు. ఆనం రామనారాయణ రెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా ఇలాగే వేధించాడని వెల్లడించారు. అహంభావంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ని గజగజలాడిస్తే వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున, పార్టీ తరపున స్వాగతం, పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది. జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. మనందరం ఒక కుటుంబం. ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు రూప్ కుమార్ కూడా రావడం కొత్త ఊపు ఈరోజు మన పార్టీకి. ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఒక సమర్థవంతమైన నాయకుడు, న్యాయం కోసం పోరాడిన వ్యక్తి, అన్యాయం చేసిన వాళ్ళపైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు. అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం, రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా. బెజవాడ గోపాలరెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా. సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. దూబగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా. అలాంటి జిల్లాలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ని గజగజలాడిస్తే
ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేల్ డీలర్షిప్, అమ్మకాలు, అన్ని మార్కెటింగ్ అన్ని ఆయనే చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రజాహిత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ సిద్ధమని చెప్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ సీబీఐ రాకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో సీబీఐ విచారణ సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని కేంద్రం విచారణ జరిపించే అవకాశం లేదు. సీబీఐ విచారణకు మేము సిద్ధంగా అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 23 నాటి 24 కేంద్ర ప్రభుత్వం కమిటీ పంపింది, విచారణ చేసింది. కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, నాణ్యత లేకుండా పనులు చేస్తామని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు. ఇలా గౌరవ సీజీ గారు ఒప్పుకోలే. మళ్ళీ ఇప్పుడు విచారణ పెడతాం కాలయాపన చేస్తున్నారు. మీరు విచారణ వెంటనే క్లోజ్ చేస్తే కేసులు వస్తాయి. వాళ్ళు 6 గ్యారెంట్ల గురించి అడుగుతారు కదా, మరి విచారణ టైం పాస్ చేస్తాం. గతంలో ఆరోపణ అది భూదాన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ఇంకోటి బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా, కమ్యూనిస్ట్ ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు తప్పు చేసినా కూడా ఎవరికి అన్యాయం చేసి సలాభం కోసం అవినీతికి అక్రమాలు పాల్పడి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల పాటు అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. మరి దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. 350కి పైగా దాదాపు 370 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా 17కు 17 సీట్ల కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెబుతూనే చంద్రబాబును లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. బాబు గారి సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి, అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కానీ పార్టీలో సరైన ప్రాధాన్యతా క్రమం కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత
5 సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతిపత్రాలు ఇవ్వటం, ఆ వినతిపత్రాలు మొత్తం కూడా బుట్టదాఖలయ్యే పరిస్థితి తప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ₹1 కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు నా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. నేను లోకేష్ గారిని ఒకటే అడిగాను, బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు కావాలి, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే, అన్నా తప్పకుండా మీకు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాతో పాటు కలిసి పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా నాకు మద్దతు ఇస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ వద్దని చెప్పిన కేసీఆర్ సర్కార్ పెడచెవిన పెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ కుగ్గిన తర్వాత ఇప్పుడు సందర్శించి ఏం లాభం అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడే నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాల్సిందేనని దుయ్యబట్టారు. మంథనిలో గృహజ్యోతి పథకం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాసులకన్నా చెప్పేది ఉండే మా నియోజకవర్గానికి పెద్దపల్లి జిల్లా వాసులకు, పెద్దపల్లి నియోజకవర్గమే, రామగుండం నియోజకవర్గము, భూపాలపల్లి జిల్లా వాసులు అందరికీ చెప్పాల్సి ఉండే, ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టినాము, ఈ ప్రాజెక్టు కట్టిన ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంతవాసుల ఇల్లు పోయినాయి, వారికి వనరులు పోయినాయి, వారి భూములు పోయినాయి, ఏం చేయలేకపోయినాము అనే మాట చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది. అది మాట్లాడకుండా వచ్చి మళ్ళా వారిపైన దౌర్జన్యం చేసే కార్యాచరణ తీసుకొని ఈరోజు ఓపికతో పోతా అంటే మేము కూడా ఆ రోజు రమ్మన్నాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పిలుపునిచ్చారు, మాతో కలిసి రండి, కలిసి చూద్దాము బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ఎక్కడ బీటలు వారినాయి, ఏ విధంగా రేపు ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం పొంచెత్తి ఉన్నది, రండి అంటే ఆ రోజు రాలే. కానీ వారి పార్టీ పరంగా వారు పోయినారు, చాలా సంతోషం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పినాం. వారు పోయి చూడాల్సిందే. వారు చేసిన ఘనత రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి చేతుల మీదుగా చూడాలి. ఎక్కడ వారు పోయి చూస్తే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అరే నిజంగానే జరిగింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, ఎంఐఎం కానీ, ఇంకా ఇతర పార్టీలు కానీ ఏది రాజకీయం చేస్తలేరు, నిజంగానే జరిగింది. ఈ జరిగిన దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రాజెక్టు సంకల్పన చేసి గొప్ప ఇంజనీర్గా ఉన్న కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. కేసీఆర్ గారు జవాబు చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేళ్లకు సంబంధించి సాంకేతిక పరంగా ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రీతిలో మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో దానికి పరివాసం ఏమైంది. మొన్న మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లలకు క్రాక్ వచ్చి ఉన్న నీళ్లను వదిలిపెట్టే క్రమం చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అన్నారంలో బుడగలు వస్తున్నాయి అంటే నేను పోయి చూసినట్టున్నాను. అసలు వారు చేయాల్సిన పని ముందెందుకు చేయలేదు? వారి ప్రభుత్వం వారిదే ఉంది, యుద్ధ ప్రతిపాదకమని చేసినాం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిన్న వచ్చిన కేటీఆర్ గారు కానీ ఏం చేయాల్సిందే? ప్రాజెక్టు సంకల్పన చేసినప్పుడు, ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ క్వాలిటీ చూడాల్సిన అవసరం ఉండే. సరే మీరు సంకల్పించిండు వద్దు, రీడిజైనింగ్ వద్దు అంటే కూడా పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కట్టింది మీరు, మీ అంతటా మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి, ప్రత్యేకంగా రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ₹1,00,000 కోట్ల వృధా చేసే క్రమంలో సరి అయిన ఓ కార్యాచరణ తీసుకోకుండా మేము కాదన్నది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిండ్రు. నాణ్యతలో లోపం ఉన్నది, డిజైనింగ్లో లోపం ఉన్నది, దాని సంకల్పనలో లోపం ఉంది. అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలం పోయితో చూస్తే ప్రజలందరూ హర్షిస్తాం అనుకున్నారు. వారినే వారి చేతుల మీదుగా కట్టినరు. ఎందుకైంది చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఈరోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. మేమేమంటున్నాము? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? సాంకేతిక నిపుణులతో చర్చించి ఏ కార్యాచరణ తీసుకోవాలో వారిచ్చిన సలహా సూచనల మేరకు తీసుకుంటామని ఒక బాధ్యతగా చెప్పిండ్రు. ఆ బాధ్యత భాగంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, రేవంత్ రెడ్డి గారో ఇది చేయాలి,
దాని ప్రకారం చేయాలంటే మళ్ళీ ఒకసారి అవుతుందని వాళ్ళకి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. అందుకోసమే సాంకేతిక నిపుణులతో తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్తో ఢీకొట్టిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. రెంటచింతల మండలం మల్లవరంలో త్రాగునీటి సమస్య ఉంది. అక్కడి ప్రాంతవాసులకు ట్రాక్టర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ వద్దకు రాగానే నేనావత్ స్వామి అనే మహిళ వచ్చింది. టీడీపీకి చెందిన వారికి నీళ్లు ఇచ్చేది లేదంటూ ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. త్రాగునీటి కోసం స్వామి ట్రాక్టర్ కు అడ్డుగా నిల్చొని మంచినీళ్లు తెచ్చింది ప్రజలందరి కోసమే కదా అని ప్రశ్నించింది. ఆమె మాటలు లెక్క చేయకుండా డ్రైవర్ ట్రాక్టర్ ను ముందుకు పోనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మార్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలోనే మృతి చెందింది. తాగునీరు అడిగితే చంపేస్తారా అని బాధిత కుటుంబ సభ్యులు వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనను మార్చర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. బూతులు తిట్టినా కానీ సర్లే అనుకున్న తర్వాత ట్యాంక్ బండి మీద కాళ్ళు మీద ఎక్కిన తర్వాత నుజ్జు అయిందన్న కాళ్ళు నుజ్జు అయిన తర్వాత వెనక్కి ముందుకి 2-3 సార్లు గుద్దిందన్న ఆవిడ. అది జరిగింది. వాటికి వెళ్ళారండి, ఆపకుండా ఇంకా గుద్దేశారండి. నీళ్లు ఆపలేదు, అసలు ఆపలేదు, గుద్దేరండి. కావాలని అటు మంచి నీళ్ళ కోసం కావాలని గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయి ఎట్టబడితే అటు నోట్లో బూతులు మాట్లాడడం, ఏదేదో చేయడం, వాళ్ళు చెప్పిన మాటలు డబ్బులు ఎంత పడతారు వాళ్ళు డబ్బు పడుతున్నారు వాళ్ళు ఉంటారు. మాకు పెట్టరు, మాకు మేము తిట్టినాం, అవసరం లేదు మాకు డబ్బులకి. వాటర్ పర్సన్ వెళ్తే గుర్తొస్తారా? కింద తీసుకుని ఆపండి, ఆపాలి. ట్రాక్టర్ పెట్టింది ఎందుకు? వాటర్ పర్సన్ పెట్టింది ఒక కింద కట్టుకుంటే ఏమైంది? ఆపితే ఏమైంది? ఒక కింద తీసుకుని గుర్తొస్తారా? ఎంత తక్షణ గుద్దాలి మనిషి ప్రాణం వాడుకుంటే వాళ్ళు పెడతారు. అది చేస్తారా? మనిషి చచ్చిపోయిందా? వాళ్ళు నీళ్ళు కడతారా? మనిషి ప్రాణం తీసిస్తారా? వాళ్ళు తెచ్చి పెడతారా? మనిషి తిరిగి మీకు మనుషులు మీరు అంటే. ఈరోజు ఉదయం మల్లవరం గ్రామంలో రెంటచింతల మండలంలో ఈ రాష్ట్ర ప్రజానీకం మానవత్వం సిగ్గుపడేలాగా ఒక సంఘటన జరిగింది. కేవలం వాడుక నీళ్లు ఒక బిందె పట్టుకుంటామన్నప్పుడు మీరు మా పార్టీ కాదు, మీరెందుకు పట్టుకుంటారు అని చెప్పేసి ఒక సుగాళి మహిళని ట్రాక్టర్తో గుద్ది అంతటితో ఆగకుండా ఒంటి మీద ముందుకి వెనక్కి 2-3 సార్లు తిప్పి హత్య చేశారు. అంటే ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? మనిషి ప్రాణాలు తొక్కించిన తర్వాత అవసరమైతే డబ్బులు కడతామని చెప్పి మాట్లాడతారంట. 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిపిస్తే 24/7 వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి ఈ రోజు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దుర్మార్గపు సైకో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్న రెచ్చగొట్టడం, దాడులు చేయడం పరిపాటిగా మారింది. మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిద్దం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మొదలవుతుందన్నారు. సభా వేదిక కేంద్రంగా ఉన్న రాష్ట్ర వైసీపీ క్యాడర్కు సీఎం జగన్ దిశను నిర్దేశిస్తారని ఆయన వెల్లడించారు. అధికారం చేపట్టిన అనంతరం వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అభివృద్ది సంక్షేమాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏలూరు రాప్తాడులో సిద్దం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క నెల మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పక్కన 4వ సిద్దం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్దం మహాసభ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల పర్వం
మొదలవుతుంది. ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఈ యొక్క మహాసభలో 10వ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. సభను ఉద్దేశించి 3:30 గంటలకి 3 గంటల 30 నిమిషాలకి సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఈ సభలో మనం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని భావిస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4, 5 తేదీలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సందర్భంలో గవర్నర్, ముఖ్యమంత్రి అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయమని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ అంశంపై మాట్లాడుతూ అందరికంటే ముందుగా తామే అక్కడకు వెళ్లామని గుర్తు చేశారు. మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సరైనదేనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. విప్లవాత్మక నిర్ణయం దేశం ఏ రకంగా ఒక డెవలపించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళగా ప్రోత్సహిద్దాం. ఈ 4 అంశాల మీద వచ్చే 5 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇప్పుడు పెడతాం. ఒకటి 2047 సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో స్టేట్ ఆఫీసులో కానీ ఢిల్లీ ఆఫీసులో కానీ దాన్ని హిందీలో ఇంగ్లీష్లో మోడీ సర్కార్ నేషనల్ హైవే వివిధ పార్టీల రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకుల యొక్క కొంత అభిప్రాయ సేకరణ మనం మెచ్చుకుంటుంది అనుకుంటున్నారు. చెప్పండి. బీజేపీ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చాలా రిపోర్ట్ ఇచ్చింది, మేము ఇంత కరప్షన్ చేసినా కూడా ఏమంటం లేదు, నొప్పించండి అంతే. మరి డిఫెన్స్ మినిస్టరు ప్రతి డిఏకు బదిలీ చేయాలని చెప్పి పేటలో జరిగేటువంటి బహిరంగ సభతో నా యాత్ర ఈరోజు పూర్తవుతుంది. దాన్ని కూడా మీరందరూ రావాలి. అది కాకుండా హైదరాబాద్ నగరంలో మేము నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చాలా మంది వైసీపీ నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పిన అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి ఆయన అనిల్ కుమార్ కు బాబాయ్ అంటూ రూప్ కుమార్ యాదవ్ ను చంద్రబాబును పరిచయం చేశారు. అవునా అంటూ చంద్రబాబు రూప్ కుమార్ భుజం తట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల్లూరు వైసీపీలో ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు ఉంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ కు ఆయన బాబాయ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు మధ్య విభేదాలు పలు సందర్భాల్లో వెల్లడయ్యాయి. రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు అబ్దుల్ హజీజ్ పై కొన్నేళ్ల కిందట దాడి జరిగింది. తాను రూప్ కుమార్ కు మద్దతిస్తున్నందునే తనపై దాడి చేశారని హాజీ ఆరోపించారు. గాయపడిన హాజీని పరామర్శించిన సమయంలో రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు. పైకి నీతులు చెప్పడం కాదు, నీ అనుచరులు ఏం చేస్తున్నారో చూసుకుంటూ అబ్బాయిపై నిప్పులు జరిగారు. నిన్ను ఎన్నికల్లో గెలిపించడానికి శత్రువులతో పోరాటం, అలాంటిది ఇప్పుడు మాపైనే దాడులు చేయిస్తావా అంటూ రూప్ కుమార్ నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో మార్చి 5న మధ్యాహ్నం 3 గంటలకు జయహో బీసీ సభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జయహో సభ ద్వారా చంద్రబాబు
బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతి కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని వెల్లడించారు. బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు. అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించామని కొల్లు రవీంద్ర వివరించారు. ఓ డిక్లరేషన్ని రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి అందించాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా కూడా బీసీ విభాగం ఆధ్వర్యంలో, సాధికార కమిటీల ఆధ్వర్యంలో పర్యటనలు చేసుకుని రేపు 5వ తారీఖున మంగళగిరి వేదికగా ఈ డిక్లరేషన్ని విడుదల చేయటం జరుగుతుంది. ఈ మహాసభని, ఈ సందర్భంగా ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ సభలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నటువంటిది ఈ డిక్లరేషన్. ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే గ్రామ స్థాయి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుసుకుని రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, అటు రాజకీయంగా కూడా వాళ్ళని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలనేది వాళ్ళ నుంచే సలహాలు, సూచనలు తీసుకుని తయారు చేసుకునేదే ఈ డిక్లరేషన్ అవ్వబోతా ఉంది. దానికి ఇది మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నది ఈ డిక్లరేషన్. దీని మీద గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది. ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన, మరి ఆ రోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేసిన, ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేసిన, అనేక రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి అనేక పథకాల ద్వారా బలహీన వర్గాల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కానీ గత ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది. తెలుగుదేశం దాదాపు అమలు చేస్తున్నటువంటి స్కీముల్ని 30 స్కీముల దగ్గర దూరం చేసింది. విదేశీ విద్యని, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత, సప్లాన్ నిధులు దారి మళ్లింపు, కార్పొరేషన్ నిర్వీర్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల్లూరులో టీడీపీ సభ, హాజరైన చంద్రబాబు. టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉధృతం అవుతుందన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికల్లో 350కి పైగా సీట్లు గెలుచుకుంటామన్న బండి సంజయ్. 100 రోజుల 6 గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచన. గత ప్రభుత్వం 24 గంటలు బీజేపీని, మోదీని తిట్టేదని ఆరోపణ. మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్ధం 4వ సభ నిర్వహిస్తున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. సిద్ధం సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ వద్దని చెప్పినా కేసీఆర్ సర్కార్ పెడచెవిన పెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు మండిపాడు. మేడిగడ్డ కుంగిన తర్వాత ఇప్పుడు సందర్శించి ఏం లాభమని ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.